ఫ్రెండ్స్ ఇయ్యాల మనం ఈ రైటర్స్ ఒడెస్సై ఈ సినిమాని ఎలా అంటే మామూలు మూవీస్ చూసినట్టు చూడకండి. అసలు మనం మనుషులు అనుకోవద్దు. ఈ డైరెక్టర్ గారి ఇమాజినేషన్ కి మనం బలైపోవడానికి భూమి మీద పుట్టాం అనుకోండి. మూవీ స్టార్ట్ అవగానే చైనా వాళ్ళ టెంపుల్ అంటే ఇదేదో చూస్తాం. బయట నుంచి చూడడానికి ఎలా ఉందో గానీ లోపల నుంచి చూడడానికి అయితే బయట నుంచి లోపల నుంచి కూడా పాడుపడ్డ బంగ్లా ఉన్నట్టే ఉంటది. ఇప్పుడు ఈ లోపలికి ఎవడో అయితేనో ఇంకో పాప వెళ్తుంటారు. మామూలుగా ఇక్కడికి వీళ్ళు పూజ చేయడానికి వచ్చారంట. అక్కడ చూస్తే ఎవ్వరు లేదు. సడన్ గా ఒక గంట మోగిద్ది. గంట మోగగానే ఇది ఏ దేవుడా దేవత నాకేంటో తెలీదు, ఇలా మేలుకొని ఉంటారు. అయితే ఇందాక గంట సౌండ్ వినిపించింది, అది గంట కాదు, ఈ పెద్ద పర్సనాలిటీ గుండె సౌండ్ అంట. ఆ మాత్రం ఉంటదిలేండి. ఇతను లేజీ లేకగానే పక్కన బండరాయి తీసుకుని పాప మీదకి వేసేస్తాడు. అబ్బాయి నాకు డౌట్, దేవుడు అయితే కాదు, ఈడెవడో కొంచెం తేడాగా ఉన్నాడు. అయితే ఇలా మీదకి వచ్చేస్తుంటాడు. కట్ చేస్తే గువాన్ అనే ఇతను తన కూతురు అయిన టాంజరిన్ ని ఓ పాడుపడ్డ గుహలో ఎదుగుతుంటాడు. అందరూ పాడుపడ్డ గుహలోనే ఉన్నట్టున్నది. గుహలోంచి వాళ్ళ కూతురు గట్టిగా అరుస్తుంది. వీడు ఫాస్ట్ గా వెళ్తుంటే అప్పుడే ఒక పెద్ద మళ్ళీ ఇంకో దేవుడు వస్తాడంట. ఈ దేవుడు మనోడిని వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్లకుండా ఆపేస్తుంటాడు. ఏ దేవుడు నాయన వీళ్ళంతా చైనా దేవుళ్ళు ఇలాగే ఉంటారేమో మనకెందుకులే. కట్ చేస్తే గువాన్ గాడిని కొండ మీద చూస్తాం. ఏంటి అప్పటి నుంచి కొండ మీద ఇలా ఉండిపోయాడా అంటే బేసిక్ గా ఇప్పుడు దాకా జరిగిందంతా మనోడి కళ. అయితే ఇప్పుడు ఈడి పార్ట్ కనిపించింది అది కళ, లేకపోతే స్టార్టింగ్ లో జోకర్ గడ్లో కూడా వచ్చాడు ఆ పార్ట్ కళ అంటే ఏమో నాకు తెలియదు. నేను సినిమా మొత్తం చూసాను, అయినా నాకు తెలియదు. మొత్తం చూసినా అర్థం కాలేదు. ఏం మంచి నువ్వు అనుకుంటున్నావా? ఆగండి, అయితే సినిమా మొత్తం చూస్తాగా మీకు కూడా ఉంటది. కట్ చేస్తే టాంజరిన్ అని చెప్పి వీళ్ళ పాపని చెప్పిలా 6 years బ్యాక్ ఎవడో కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడంటే పాపని. అప్పటి నుంచి దొరకలేదు. ఇంకా గువాన్ గాడు అప్పటి నుంచి ఫ్యామిలీ లేదు, వైఫ్, జాబ్, ఇల్లు అన్ని వదిలేసి పాప కోసం వెతుకుతూనే ఉన్నాడు. అయితే మనోడు ఇప్పుడు కొండ మీద ఉన్నాడు కదా, దూరం నుంచి ఓ ట్రక్ రావడం చూస్తాడు. మనోడు ఆ ట్రక్ మీదకి రాళ్ళు ఇసురుతాడు. రాళ్ళు కాదు, ఒక సింగిల్ బండరాయి పర్ఫెక్ట్ యాంగిల్ లో వేస్తే అది పర్ఫెక్ట్ గా వెళ్లి తగిలిద్ది బండికి. అమేజింగ్ యాంగిల్ లో పోయిద్ది. పోయి దానికి గుద్దకపోద్ది. బండి కూడా దానికి గుద్దేస్తాడు. ఇంకా డ్రైవర్ కిందకి దిగ్గానే మనోడు ఆ కడ్డీ పట్టుకుని వాడు డిప్పకేసి కొట్టి నా కూతురు ఎక్కడ అని గోలగోల చేస్తాడు. అప్పుడే ఆ ట్రక్ లో ఉన్నాడు ఇంకోటి వచ్చి వాడు ఇంకో కడ్డీ తీసి మనోడిని కొడతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మనోడు ఒక అరగంట అక్కడ పడుకున్నాక మెలకు వచ్చి లెగుస్తాడు. లెగిసి ఆ ట్రక్ ఓపెన్ చేసి చూస్తే పాపం లోపల చాలా మంది పిల్లలు ఉంటారు. ఆ ఎదలు నిజంగానే పిల్లలు ఎత్తకపోయే బ్యాచ్ మనకి ఇంకా అర్థం అయితే. మనోడు ఎన్నో ఏళ్ళు కష్టపడి చాలా ట్రై చేసి చాలా విషయాలు కనిపెట్టాడని. ఇప్పుడు లోపల పోయి ఎతికితే పాపం వాళ్ళ కూతురు అయితే లేదు. ఇంకా లోపలే కూర్చుని పోతాడు బాత్తో. ఇప్పుడు పోలీసులు వచ్చి ఖచ్చితంగా ఈడే కిడ్నాపర్, వీళ్ళందరినీ ఎత్తబోతున్నాడు. ఈడు అలసిపోయి బండి పక్క కాపి లోపల పోయి పడుకున్నాడేమో అని చెప్పి పోలీసుని పట్టుకుని వెళ్ళిపోతుంటారు గువాన్ గాడిని. అలా వెళ్తూ ఉంటే మనోడికి వాళ్ళ కూతురు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తుంటాయి. కాసేపటికి సడన్ గా మేలుకుంటాడు. లెగిసి చూసేటప్పటికి ఎదురుగా ఉన్న పోలీస్ ఆయన పాప ఫోటో తీసేసుకొని చూస్తుంటాడు. వీడికి మెంటల్ ఎక్కువైపోయి ఆయన కొట్టి అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చేస్తాడు. వీడికి బయటకు రాగానే దూరంగా ఓ బండి ఉండి ఆ బండి లోపల నుంచి ఎవరో నా బండి ఎక్కువ అని చెప్పి పిలుస్తుంటారు మనోడిని. ఆ పోలీస్ బండి కంటే ఇది బెస్ట్ అని చెప్పి నిజంగా వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళి చూస్తే లింగ్ ఉంటుంది. అంటే ఈ అమ్మాయిని ఏమో లింగ్ అనమాట. లింగ్ పాప మనోడికి హెల్ప్ చేస్తుంది. మనోడేమో లింగు నువ్వు నాకు ఎందుకు హెల్ప్ చేస్తున్నావు, టాక్సీ నడుపుతుంటావా అని అంటే ఈవిడేమో ఎదవేషలేకు, నేను నీకు లిఫ్ట్ ఇవ్వడమే కాదు నీ కూతురు ఆ ట్యాంక్ పాపను కూడా ఎతికి పెడతా అని చెప్పింది. కట్ చేస్తే ఇప్పుడు మనం కొన్ని వేల ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం. ఎందుకో నాకు తెలియదు. ఇక్కడ కాంగ్ అని చెప్పి ఎవడో పరిగెడతా ఉంటాడు. ఈ వెనకాల బ్యాచ్ ఎంట పడుతుంది. ఈ బ్యాచ్ కి లేడు మొసలోడు. ఈ బ్యాచ్ కాంగ్ అని లేపేసే టైంకి వీళ్ళ అక్క వస్తుంది. ఇక్కడికి వాళ్ళ అక్క వీడిని లోయలోకి తోసేసి ఇక్కడ నుంచి పారిపోని చెప్పి అక్కడే ఆగి వాళ్ళతో ఫైట్ చేస్తుంది. ఆ పక్కనే నది ఉంది లేండి, నదిలో పడ్డాడు. ఈడు తోసేసి వెళ్ళిపో అంటే ఈడు వెళ్ళిపోకుండా మళ్ళీ కొండకి ఎక్కడికే వస్తాడు. వచ్చి చూసేటప్పటికి వాళ్ళ అక్కని వాళ్ళందరూ చంపేసి ఉంటారు. అసలు ఎందుకు అంత దోవలు చెప్పండి. వాడిని తోసేసే బదులు ఇద్దరు నుంచి దూకేసి వెళ్తే అయిపోయేది కదా. ఈయన తోసేసినప్పుడు లాభం ఉందా? ఏదో మళ్ళీ పైకి ఎక్కడికే వచ్చాడు. వాళ్ళ అక్క చనిపోవడం వల్ల కాంగ్ గడు చాలా కోపంగా ఉన్నాడు. ఎదురుగా వాళ్ళ లీడర్ ముసలోడు ఉంటే ముసలోడిని చంపేయడానికి వెళ్ళిపోతాడు. ముసలోడేమో నువ్వు నన్ను గాని చంపావంటే మా లీడర్ అయిన లార్డ్ ఎడ్మై నిన్ను చంపేస్తాడు అని అంటాడు. మనోడేమో అంటే మీరు అందరూ ఇప్పుడు నాకేమైనా చికెన్ బిర్యానీ డెలివరీ చేయడానికి వచ్చారంట, చంపడానికేగా అని చెప్పి మనోడు కోపంతో ఆ ముసలోడిని కత్తితో పడి చంపేస్తాడు. అయితే మన కాంగ్ గడు ఇన్నేళ్ల పాటు పరిగెత్తి అలసిపోయాడంట. ఎక్కువ పరిగెడితే అలుపు వస్తుంది. ఇంకా వీడికి లగెత్తే మూడు లేదంట. ఇంకా వాడి ఎనిమి అయినా ఇందాక లార్డ్ కాంగ్ అని ఏదో చెప్పాడుగా, వాడినే చంపేద్దామని డిసైడ్ అయ్యి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అప్పుడే ఆ ముసలోడు ఉన్నాడే, వాడి బాడీ మీద ఉన్న అత్యద్భుతమైన కవచం ఉంటది. అది వాడిని వదిలేసి వాడిని చంపేసిన ఈడే ఇంకా వానదని ఆ కవచం పోయి కాంగ్ గడికి అతకపోతుంటది. ఇందాక తుప్పు పట్టిన కత్తితో పొడిస్తే ముసలోడు చచ్చి ఊరుకున్నాడు ఆ కవచం అడ్డంగా ఉన్నా. ఇంకా అది వచ్చి ఈడికేం హెల్ప్ చేసేది. తెల్లండి మాస్క్ అయితే అతకపోయిందిగా. అప్పుడే దానికి ఒక కన్ను కూడా వచ్చింది కవచానికి. ఇప్పుడే మనం అసలైన దరిద్రం దగ్గరకు వచ్చేస్తాం. ఏంటంటే మన లింగ్ పాప గువాన్ గాడిని ఓ పెద్ద బిల్డింగ్ ఇదో పెద్ద కంపెనీ రెండు లోపలికి ఎత్తబోయింది. ఇప్పుడు లింగ్ పాప అక్కడ ఒక 5 అమ్మాయిలను చూపిస్తుంది. ఇందులో నీ కూతుర్ని గుర్తుపట్టు, ఇక్కడ నువ్వు తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్తుంది. కానీ మనోడు వల్ల అసలు అవడంలా. అంటే మరీ అంటనావని కాకపోయినా కొంచెం కష్టమే కదా గుర్తుపట్టడం. అసలే చైనా అందరూ ఒకేలా ఉంటారు. అందులోనూ చిన్న పాప. మనోడు 6 years బ్యాకే చూసాడు, అప్పుడు ఫోటోనే ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద పాప అవడం వల్ల గుర్తుపట్టలేకపోతున్నాడు. చైనా వల్లే వాళ్ళ పిల్లలు పెద్ద అయితే ఒకేలా ఉండడం వల్ల గుర్తుపట్టలేకపోతున్నారు. ఇంకా మన వల్ల ఏమవుతుంది? అయితే ఇది ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నా
ఉన్నప్పటికీ మన లింగు గువాను నువ్వు బాధపడమాక, గుర్తుపట్టకపోయిన ప్రాబ్లం లేదు, నేను నీ డిఎన్ఏ తీసుకుని 5 పాప డిఎన్ఏ టెస్ట్ చేసి వాళ్ళ నీ పాప ఎవరో కనిపెట్టి ఇచ్చేస్తాను అని అంటుంది. అప్పుడే మన గువాన్ గడు అవును లింగం నువ్వు నాకు అసలు ఎందుకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతాడు. లింగం పాప కూడా నువ్వు ఇంకా నుంచి మా కంపెనీ కోసం పనిచేయాలి, అందుకే నీకు హెల్ప్ చేస్తాను, ఉత్తిగా ఏం చెయ్యం మేము అని చెప్తుంది. మన గువాన్ గడేమో చూడు లింగం ఇంటర్మీడియట్ పాస్ అవడానికి నాకు 5 ఏళ్ళు పట్టింది, ఇప్పుడు మీ కంపెనీలో పని చేయాలంటే నేను ఫస్ట్ నుంచి చదువుకోవాలి, ఇదంతా నా వల్ల అయ్యే పని కాదంటే మన లింగం ఇప్పుడు అసలైన మ్యాటర్ చెప్పిద్ది. అదేంటంటే కాంగ్ అని చెప్పి ఒక రైటర్ ఉన్నాడు, వాడు చాలా గబ్బు కహానీలన్నీ రాస్తుంటాడు. రాసిన తర్వాత ఇప్పుడు స్టోరీ మొత్తం రాస్తుంటాడు కదా, దాన్ని లైవ్ లో చదివి వినిపిస్తూ ఉంటాడు. పుస్తకాలు ప్రింట్ చేయడం అమ్మడం అదంతా కాదు, లైవ్ లో చదివి వినిపిస్తాడు. సో బాగా పాపులర్ అయ్యాడు. అయితే ఇందులో అన్నిటికంటే దరిద్రమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఇటు కథలు రాస్తుంటాడు కదా, ఆ కథలో మెయిన్ క్యారెక్టర్ లార్డ్ వెడ్మైన్. ఆ కథ మెయిన్ క్యారెక్టర్ లార్డ్ వెడ్మైన్ గారిని ఎవడు గెలికినా ఎవడు చంపాలని ట్రై చేసినా లాస్ట్ వాడు జలుబు చేసినా ఇక్కడ ఒరిజినల్ లైఫ్ లో మన లింగం పాప ఉంది కదా, లింగం పాప వాళ్ళ కంపెనీ ఓనర్ మెయిన్ ఓనర్ ఉన్నాడు కదా, వాడికి ఏదో ఒకటి అవుతుందంట. ఏ గుండెపోట్లో కాళ్ళు ఇవ్వడం, యాక్సిడెంట్ లో మూతి పగలడం ఏదో ఒకటి అవుతుంది. మొన్న కిడ్నీలో బండరాలు పడ్డాయంట. వాడి క్యారెక్టర్ కి ఏదైనా అయినా చాలు కంపెనీ వాళ్ళకు బొక్కబడుతుంది. అది మ్యాటర్. దానికి దీనికి మనోడికి సంబంధం ఏంటో అంటే మనోడికి స్పెషల్ స్కిల్స్ ఉన్నాయి కదా. చెప్పిల్లా మనోడు బండరాయి పట్టుకుంటే దేన్నైనా గురి చూసి కొట్టగలడు. పర్ఫెక్ట్ యాంగిల్ అలా వేసి కొడితే కరెక్ట్ గా తగిలిద్ది. అందుకే వీడిని అపాయింట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ రైటర్ ని మనోడు రాయిచ్చి కొట్టి చంపేయాలంట. గురి చూసి కొట్టడంలో మనోడు తోపవడం వల్ల పెట్టుకున్నది. అది విషయం. అంటే దానికి అర్థం ఏంటి, ఇప్పుడు ఈ యదవులకి కరెక్ట్ గా గురి చూసి కాల్చగలిగే ఒక షూటర్, లేదా గురి చూసి ముక్కు పగలగొట్టే ఓ పహిల్వానో, లేదా గురి చూసి ఎవరికి తెలియకుండా యాక్సిడెంట్ లో లేపేసే ఓ బండో, ఇవన్నీ ఏం తెలియదు వీళ్ళకి. మనోడు గురి చూసి బండదైతే కొట్టగలడు. ఈ విషయం వీళ్ళకి తెలుసు. అందుకనే కొన్ని లక్షల కోట్ల విలువైన కంపెనీ ఓనర్ ఓ తుప్పాస్ కథలో ఓ గొట్టం గడికి ఏమైనప్పుడల్లా వీడి గుండెలో గొట్టం పడుతుందని గురి చూసి కొట్టగలిగే ఒక వ్యక్తితో ఆ రైటర్ని చంపేద్దాం అనుకుంటున్నాడు. ఇది సినిమా ప్లాట్. అర్థమైందిగా. ఈ డైరెక్టర్ గడు మనల్ని గురి చూసి కొట్టాడండి. ఆ తప్పు నాదేలేండి, స్టార్టింగ్ లోనే చెప్పా. ఈ డైరెక్టర్ చేతిలో బలవడానికి మనం పుట్టామని చెప్పి కూడా ఇంత మాట్లాడుతున్నా. ఇప్పుడు మన గువాన్ గడు వాడికి ఇంకో ఆప్షన్ ఉంది, బండ వేచి కొట్టేస్తే పని అయిపోద్ది, పాపిచ్చేస్తా తీసుకుని వెళ్ళిపోతుంది. అందుకే ఓకే చెప్పి వెళ్ళిపోతాడు. ఇడు మన గోవానే బొచ్చేది కొనుక్కుంచుకున్నాడు. ఇప్పుడు ఆ కాంగ్ దగ్గరికి వెళ్తుంటాడు. ఆ పుస్తకం కథ రాస్తల్లా అక్కడికి వెళ్తూ వాడు రాసిన కథలన్నీ కూడా వింటూ ఉంటాడు. ఆడు చెప్పే కథలన్నీ విని షాక్ అయిపోతాడు. అంటే మామూలుగా ఇప్పుడు లింగం పాప చాలా కథలు చెప్పింది కదా, ఇదేదో ఏదో కహానీలు చెప్పిందిలే అని చెప్పి నమ్మలేదు ఫస్ట్. కానీ ఇప్పుడు వాడు చెప్తున్న కథలన్నీ వింటే వీడి కల్లో కూడా సేమ్ ఇలాంటివే వచ్చేవంట. కల్లో ఇందాక మాటికి 10 సంవత్సరాలకి 50 సంవత్సరాలకి పోతా ఉన్నాం కదా, అదంతా వీడికి వస్తున్న కళలో, లేదా వాడు కథ రాస్తున్నాడు అది చూపిస్తున్నాడు, లేకపోతే ఒరిజినల్ గా చదువుతున్నావు నాకేం తెలియదు. ఇక్కడైతే వీడి కల్లో ఏమొచ్చిందో అదే వీడి కథలో రాసి ఉంటాడు. వీడైతే క్యూరియాసిటీ ఇంకెక్కువ అయిపోయి కాంగడ్ ని ఫాలో అవుతూ ఉంటాడు. పొద్దు నుంచి ఫాలో అయ్యి లాస్ట్ కి వాడు లైబ్రరీకి వెళ్తే వీడు వెళ్తాడు. కాంగడ్ వచ్చి ఇంక అడిగేస్తాడు, ఎందుకు స్వామి పొద్దు నుంచి నన్ను ఫాలో అవుతావు నువ్వు అని చెప్పి. వీడికి ఏం చెప్పాలో అర్థం కాక, అది నేను మీ కథలకి పెద్ద ఫ్యాన్ ని ఒక్కసారైనా మిమ్మల్ని కలుద్దామని వచ్చాను అంటే వీడు చాలా హ్యాపీ అయిపోతాడు. అంటే వీడు కథలు రాస్తాడు కదా, అన్ని కంపు కథలే అవడం వల్ల ఎవడో ఫ్రెండ్ ఎవడో పట్టించుకోడు. వీడు అసలు ఫేమసే కాదు. ఇట్లాంటి ఓ పనికి మాలిన కహానికి ఓ ముతలోడు బలైపోతున్నాడు అంతే. వీడు ఎగ్జైట్ అయిపోయి గువాన్ గడితో అలా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే లింగం మనోడికి ఫోన్ చేసి గువాను నువ్వు వాడితో అసలు మాట్లాడకూడదు, మాట్లాడకుండానే దూరంగా ఉన్నప్పుడు దూరంగా రాయిచ్చి కొట్టేయాలి, అది ఒకటే నీ టాస్క్. పక్కనే దగ్గర ఉన్నాడు కదా, పొడిసెత్తో పని అయిపోద్ది కదా, ఎవడు పోయి పలకరించినా హాయ్ అని చెప్పి దగ్గరకు వచ్చేస్తాడు. మనకు వద్దులేండి. మనోడైతే ఇంకా కాంగ్ అని ఫాలో చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ వచ్చి మాట్లాడతాడు. వీడికి అసలు ఏ డౌట్ కాదు, ఒక్క ఫ్యానే దొరికాడు కదా. అయితే మన లింగం ఈసారి ఎవడో బండోడికి డబ్బులు ఇచ్చి మాట్లాడి పోయి వాళ్ళిద్దరిని గుద్దేగా అంటే వాడు నిజంగానే గుద్దేయడానికి వచ్చేస్తాడు. ఎలాగోలా కాంగు చూసి సైడ్ కి లాగేస్తాడు. ఇది ప్లాన్. అంటే మధ్యలో ఈ బండరాలు ఇసేవాడిని అసలు అక్కడ పెట్టబోయి అంటే వాడు గెలికేవాడు కాదు. కాంగడు వెనక్కి దిగి చూడకుండా పోతా ఉండేవాడు. ఈ గ్యాప్ లో వాడు వచ్చి గుద్దేసేవాడు. మధ్యలో ఈ పత్యాపదాల వల్ల వాడు మిస్ అయిపోయాడు. సైలెంట్ గువాన్ గడి అయితే అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడే గువాన్ గడి డైరీ కాంగడు దొరికిద్ది. అది ఓపెన్ చేసి చదువుతాడు. వాడి కళ్ళని అందులో రాసుంటాడు కదా, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాడు. ఇదేదో విలేజ్ అనమాట, చాలా పెద్ద ఫెస్టివల్ ఉత్సవం లాగా ఏదో అవుతుంది. ఉత్సవం అంటే ఆ రెడ్ గోల్డ్ మైన వాడు ఎవడో ఉన్నాడు కదా పెద్ద రాక్షసుడు, ఆ పెద్ద విలన్ గాడు ఇదంతా నాకే సొంతం అని చెప్పి మాఫియాడన్లా బిహేవ్ చేస్తూ అందరినీ గ్రిప్ లో పెట్టుకుని ఉంటాడు. వాడినే దేవుళ్లాగా వీళ్ళంతా పూజిస్తా ఉంటారు. ఇంకా వాడు పర్సనాలిటీకి ఎవడన్నా ఏం చేయగలడు, అందుకే వాడిని దేవుడిలా పెట్టుకుని ఇదేదో చేస్తున్నారు. ఇక్కడే కాంగ్ గాడు కూడా ఉంటాడు. గుర్తుందిగా, మర్చిపోయింది. వాళ్ళ అక్క చచ్చిపోయింది. అప్పుడే ముసలోడు కవచం వచ్చాడు, కతకపోయింది. ఆడే కాంగ్ గాడు. వీడు ఈ ఊర్లోకి వచ్చేసి ఉంటాడు. వీడు ఆ రెడ్ మైన్ గాడు విలన్ గాడు ఈ చుట్టుపక్కల ఆడో ఉంటాడు. ఆ గుహలో ఉంటాడు కదా. అయితే ఇంతమంది జనాలను చూసి మనోడు షాక్ అయిపోయి ఉంటాడు. ఇప్పుడు ఈ ఉత్సవం అవుతున్నప్పుడు ఈడు కాదులేండి ఆ రెడ్ మైన్ బ్లాక్ మైన్ గాడు, ఇది వాడి విగ్రహం అంతే. ఆ స్టాచ్యూ అలా వాడి వేలుని అలా ఒక ఊరి సైడ్, ఒక విలేజ్ సైడ్ చూపిస్తుంది. ఉత్సవంలో ఇది ఒక పార్ట్. ఉత్సవం అయినప్పుడల్లా స్టాచ్యూ ఏదో ఒక విలేజ్ ని చూపించింది. ఈ ఎదవల కింద కథతో తిప్పుతున్న అర్థం అవుతుంది. అలా చూపి కానీ ఆ లార్డ్ రెడ్ మైన్ గాడు ఉన్నాడు కదా, వాళ్ళ సైన్యం మొత్తం విలేజ్ మీదకి వెళ్ళిపోయి ఆ విలేజ్ ని నాశనం చేసేస్తది. ఎందుకుగా అంటే సరదా అండి ఆ లార్డ్ గాడికి. అయితే వాడి కవచం ఉంది కదా, అది మన కాంగ్ గాడితో మాట్లాడిద్ది కూడా. ఆ రెడ్ మైన్ గాడు ఈ పాటికి ఎన్నో విలేజ్ని వాడు సరదాగా
కోసం ఇలాగే లేపేశాడు అని చెప్తుంటది. బేసిక్ గా ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళు కూడా లార్డ్ ఎడ్డుమైన్ గాడికి దండాలు పెడుతూ ఉత్సవంలో బానే ఉన్నది. మేమంతా మీ భక్తులు అనే మూడ్లోనే ఉత్సవంలో పార్టిసిపేట్ చేసేది. అయినా సరే పెద్దగా ఏదో డ్రాగన్స్ టైప్ లో వెళ్ళిపోయి ఆ ఊళ్ళో పడిపోయి మంటలు ఎక్కిచ్చేస్తా ఉంటాయి. దాని తర్వాత నిప్పుల పనాలు వల్ల ఊళ్ళ మీదకి వేసేస్తుంటది. లాజిక్కే ఉండదు, ఆ ఎదోకి బ్రెయిన్ కూడా ఉండదు. ఆ ఎఫెక్ట్ల వల్ల విలేజ్ ఆల్మోస్ట్ మొత్తం పోయింది. మిగిలిన విలేజ్ లోకి ఆ లార్డ్ ఎడ్డుమైన్ గాడి సైన్యం అంతా వచ్చేసి జనాలందరికి చెప్తూ ఉంటది, ఇకపై నుంచి మీరంతా మా బానిసలు, ఈ విలేజ్ ని మేము ఆక్రమించుకుంటున్నాం అని చెప్తారు. అది విషయం. విలేజ్ వాళ్ళు ఆల్రెడీ మేము మీ బానిసలం అని లార్డ్ గాడి ఉత్సవంలో పార్టిసిపేట్ చేస్తుంటే విలేజ్ మొత్తం సంకనాకిచ్చేసి మళ్ళీ అదే పాయింట్ చెప్తున్నాడు. కట్ చేస్తే గువాన్ గడు ఒక హోటల్ రూమ్ లో పడుకో ఉంటాడు. పెద్ద కంపెనీ మరి ఒక ఉద్యోగం ఇచ్చినప్పుడు హోటల్ రూమ్ లో కూడా ఎత్తుంటారు. ఇటు బెడ్ మీద పడుకొని లెగిసి ఉంటారు. లెగిసి చూస్తే లింగం ఇక్కడ కూర్చో ఉంటుంది. లింగం మనోడు తన్నుదన్ని ఇన్ని రకాల తుప్పాసు పనులు చేస్తూ ఉన్నావు, చెప్పిన పని చేయనందుకు నీకేం శిక్ష ఇయ్యాలంటే 4 ఇడ్లీ ఆర్డర్ పెట్టమని చెప్పి తినేసి వచ్చేస్తాడు. కాంగడ్ దగ్గర కాగానే వాడు డైరీ ఇచ్చేస్తాడు మనోడికి. వీళ్ళు మాకు డైరీ మొత్తం చదివాను, మామూలు కంటెంట్ లేదు అసలు అందులో. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అబ్బాయి నేనే కాపీ కొట్టలేదు, ఇన్స్పిరేషన్ గా తీసుకుని నా నెక్స్ట్ కథ కంప్లీట్ చేయబోతున్నాను అని చెప్తాడు. అయితే ఎలాగైనా ఇప్పుడు ఈ రోజు కాంగడ్ ని దూరం నుంచి బండరా ఇచ్చి కొట్టి చంపేద్దామని వాక్ వెళ్దామని కాంగడ్ తో పాటు వాకింగ్ వెళ్తుంటాడు. గువాన్ గడు దూరంగా వెనక్కే ఉంటాడు. అంటే ఇప్పుడు బండరాయి తీసుకుని దగ్గర నుంచి కొట్టి చూడండి, దెబ్బ పెద్దగా తగలదు. దూరం నుంచి స్పీడ్ కొడితేనే తగులుద్ది. సో కాంగో కొంచెం దూరంలో ఉండు, డిస్టెన్స్ లో ఉంచి నడుస్తానంటే వీడేమో లేదు నువ్వు నా ఫ్యాన్ నా దగ్గరగానే ఉండని చెప్పి దగ్గరగానే ఉంటాడు. దీని వల్ల ఎంత గోల్ అవుతుంది. ఈ పత్తి వ్యాపారాల బండరాల వ్యాపారం పెట్టుకోకుండా వాడు చేతిలో కత్తో తుపాకో పెట్టుంటే ఈ బాడికి పని అయిపోయి ఉండేది. లేదు ఈ కాంగుగాడే ఏదో కానీ రాస్తున్నాడు అని అనుకుంటే ఈ కంపెనీ ఓనర్ గాడు అంతకంటే చండాలను కథలు రాస్తున్నాడు. సర్లేండి కాంగాడు చెప్తాడు, నేను రాసుకుంటున్న కథలో ఓ పాప ఉంది. ఆ పాప ఎవరో కాదు మన టాంజరిన్ గువాన్ గడి కూతురు. కలలో కాంగాడికి ఆ పాప కనిపించింది, కవచం కాంగాడు. అయితే టాంజరిన్ పాపకి ఆ కళ్ళలో ఒక అన్నయ్య ఉండాలా, అన్నయ్య చచ్చిపోయి ఉంటాడు. ఇప్పుడు కవచం కాంగాడు పాప ఇద్దరు కలిసి వాళ్ళ అన్నను పూడ్చిపెట్టేసి ఉంటారు. పాప ఏం చెప్పిద్దంటే ఎరుపు అదే రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఎదవలు వచ్చి మా అన్నయ్యని చంపేశారు. సాయంత్రం అవగానే ఎవడు అసలు విలేజ్ బయట ఉండకూడదు, అందరూ విలేజ్ ఇంటి లోపలే ఉండాలి. ఇంటి బయట ఎవడు కనిపించినా ఎరుపు అదే రెడ్ బట్టలు వేసుకొచ్చిన సైనికులు అందరిని చంపేస్తారని చెప్తుంది. ఇప్పుడు పాప కూర్చొని ఫ్లూట్ వాయిస్తుంది. ఫ్లూట్ వాయిస్తూ ఉంటే అప్పుడు అక్కడికి రెడ్ సైన్ కూడా వస్తాడు, రెడ్ సోల్జర్. ఇప్పుడు వాళ్ళు ఎంట పడతాడు చంపేద్దామని. అంటే ఇప్పుడే కదా పాప చెప్పింది సాయంత్రం అయ్యాక ఇంటి లోపలే ఉండాలి బయట ఉండకూడదని. సాయంత్రం అయిపోయింది, ఇంటి లోపలికి వెళ్ళొచ్చుగా, ఇప్పుడు మర్చిపోయిందా? కూర్చొని ఫ్లూట్ వాయిస్తుంది, ఏదో వాడిని పిలిచినట్టుంది. ఇంక వీళ్ళు ఎంట పడతా ఉంటే వీళ్ళు తప్పించుకొని పారిపోతూ ఉంటారు. అప్పుడే కాంగాడు వాడు వీప్ మీద ఒక గడ్డి మూట వేసుకొని పారిపోతున్నాడు. ఎందుకు నైట్ సెలిమెంట్ వేసుకుంటాడంటే కాదు అది పాప అని చెప్పి వాడిని రెడ్ గాడిని నమ్మించి పాపని ఇంకెక్కడికో పంపించేసి ఇలా ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ సోల్జర్ గాడు ఆ బొమ్మను పట్టుకొని చంపేయడానికి ట్రై చేస్తూ ఉంటే మనోడెళ్ళి వాడి కత్తితో ఆ మొహం మీద ధడేళ్ళు గుద్దుతాడు. కానీ అంత పెద్ద కవచం అదేంది, అది బండరాలతో తయారు చేసిన కవచంలా ఉంది. దాని మీద చిన్న క్రాక్ వచ్చింది అంతే, ఏం కాదు. ఇప్పుడే మనం ఆ కవచం బొక్కలను చూస్తే తెలుస్తుంది ఆ కవచం లోపల ఉన్నది ఎవడో కాదు గువాన్ గాడు. ఏందా ఆ ఒరిజినల్ కాంగాడు. రోడ్డు మీద ఎవడు కనిపిస్తే చాలు వాళ్ళందరూ ఆ కథలో పెట్టేసి రాసేస్తున్నట్టున్నాడు. ఆ కంపెనీ ఓనర్ గాడు ఏ ట్రాఫిక్ లో ఎక్కడ బయటకు వచ్చి ఆడ కనిపించి సచ్చాడు, వాడిని మెయిన్ విలన్ చేసి కథ రాసుకుంటూ పోయాడు. ఇప్పుడు ఒరిజినల్ లైఫ్ లో వాయ కొడుతున్నాడు. చల్లండి కవచం గాడు కాంగాడు లేపేసటానికి పాప వస్తుంది. ఇప్పుడు పాపను లేపేయడానికి అని వెళ్తే ఎందుకో వీడు కదలకుండా అక్కడ ఆగిపోతాడు. మేబీ ఆ కాంగాడు పెన్నులో ఇంకా అయిపోయిందేమో. అస్సలు వాడు ఎటు కదలలేకపోతాడు. ఈ గ్యాప్ లో వాళ్ళు తప్పించుకుని పారిపోతాడు. ఆ టైంకి ఇంకేం వేయాలో వాడికి అర్థం కాల, ఎవడో చాపుతాడా అని. చుట్టుపక్కల జనాలు కనిపించలేదు వాడికి. అందుకే వీడికి ఈడే ఆగిపోయాడు మాకు తెలియదు అని చెప్పి రాసేసాడు కథలో. ఇప్పుడు ఈ గబ్బు కాని అంతా వీడు ఆ మూల కూర్చొని ఆ మొక్కల్లో కూర్చొని రాసుకుంటూ ఉంటాడు. నేను చెప్పాలంటే మనోడికి ఇదంతా సేమ్ వాడు అక్కడ ఏం రాస్తున్నాడో అదే కళ్ళలోకి వస్తూ ఉంది. ఆడు కదలలేకపోతున్నాడు అది ఇది అని చెప్పి. గువాన్ గడికి ఒళ్ళు మండిపోయింది. కదలకుండా అసలు నేను కదలకుండా ఎందుకు ఉండిపోయాను అని కోపంతో పక్కనే ఉన్న బండరాలు తీసుకుని వాడికి వేసి దనాదనా గుద్దుతాడు. కాంగాడు అక్కడే పడిపోతుంటాడు. దగ్గరికి వెళ్ళి ఇంకా సావలేదని చెప్పి బండరాయి తీసుకుని మళ్ళీ దూరంగా వెళ్ళి కొడదాం అనుకుంటాడు. కానీ అప్పుడే సేమ్ పాప ఫ్లూట్ వాయించింది కదా, అదే ఫ్లూట్ సౌండ్ వినిపిస్తూ ఉంటది ఎక్కడి నుంచో. నా కూతురు ఏంటి కొంప తీసిన అటు ఇటు పోతుంటాడు. అక్కడ పిల్లడు ఉంటే ఆ పిల్లని పట్టుకొని నీకు ఈ మ్యూజిక్ ఎలా తెలుసు, ఈ పాట ఎలా తెలుసు అని అడుగుతాడు. పాప వాడు భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. దాంతో ఎలాగోలా తప్పించుకో ఉంటాడు. కానీ వీడు మాత్రం అలా పరిగెత్తి నైట్ అయిపోద్ది. కొంచెం దూరం వెళ్తే మంచిగా ఒక బారు పబ్ వస్తుంది. అక్కడేదో పార్టీ అవుతుంది, మ్యూజిక్ వినిపిస్తుంది, మంచి వైబ్ వస్తుంది. మన తెలుగు సినిమా ఉంటే ఇప్పటికి ఒక ఐటమ్ సాంగ్ కూడా వచ్చి ఉంటది. కాదు కాబట్టి కథలోకి వెళ్ళిపోతే మన గువాన్ గడికి ఇక్కడ వాళ్ళ కూతుర్ని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ గడు కనిపిస్తాడు. వాడెవడో మనోడు తెలుసు అనమాట. ఇంకాడు వాడి పార్టీ ఏదో చేసుకుంటా ఉంటే మనోడు మన బండరాల అతీత శక్తులను ఉపయోగించి బాటిల్ జీడిపప్పులు మంచింగ్లు ఏది కనిపిస్తుంది వాడి మీదకి చేస్తుంటాడు. అసలు ఒక్కడు కూడా మిస్ అవ్వదు. వాడి స్పీడ్ చూసి చుట్టుపక్కల అంతా భయపడి పారిపోతాడు. ఈయన్ని పట్టుకుని నా కూతురు ఎక్కడా అని చెప్పమంటే ఈడేమో ఇంకెక్కడ కూతురు సామే, నేను కిడ్నాప్ చేసిన రోజే మొత్తం మంది ఎక్కువైపోయి అక్కడే చచ్చిపోయిందని చెప్తాడు. గువాన్ గడు కోపంతో లేపేసే టైంకి మన లింగం వచ్చేసి ఇన్ని పట్టుకుని వెళ్ళిపోద్ది. ఇద్దరు లేసాక మన గువాన్ గడు నాకు అబద్ధం చెప్తావు, నా కూతురు వాడు చంపేశాడు అంట కదా అంటే మన లింగం చెవిలో ఇయర్ ఫోన్స్ ఉంటాయి. కంపెనీ ఓనర్ అటు సైడ్
గారు మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే నువ్వు వాడికి అబద్ధం చెప్పు, నీ కూతురు బతికే ఉంది, కిడ్నాపర్ కూడా నోటుకు వచ్చింది వాగాడు అని చెప్పమంటాడు. మన లింగం అసలు చెప్పదు. ఇంత పెద్ద అబద్ధం వాళ్ళ కూతురు గురించి చెప్పడం లింగంకి ఇష్టం లేదు. మంచి పాప. గువాన్ గాడు నువ్వు ఆ బక్కడు గురించి ఆలోచించమాక, వాడిని ఎలాగైనా నేను చంపేస్తాను రైట్ అని, కానీ నా కూతుర్ని చంపినోడిని నాకు అప్పగించాలి, వాడిని చంపేస్తాను అంటాడు. అప్పుడే ఇక్కడికి కంపెనీ ఓనర్ గాడు ముసలోడు వస్తాడు. ఈడే ఆ రాక్షసుడిని కథలో గెలిగినప్పుడల్లా ఈడు కూడా ఏదో ఒకటి అవుతుంది. ఇప్పుడు లింగం మీద కోపడతాడు అబద్ధం చెప్పమంటే చెప్పలేదని. ఇప్పుడు కథలోకి వచ్చేస్తాం. ఓకే, అది కాదే ఇది కాదా. ఈ కథలోకి వచ్చేస్తే టాంజరిన్ పాప కాంగాడు ఇద్దరు టాంజరిన్ వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంట్లో ఏమో ఎవడు లేడు. ఇంట్లో అసలు ఎవరు లేరేంటి పాప అంటే, పాప ఏమో మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు, అందరినీ ఆ రెడ్ కలర్ సైనికులు చంపేశారు, ఎందుకంటే ఈవినింగ్ అయిపోయాక బయటకు వచ్చారంట. అసలు ముందు ఎవడో అసలు ఈ ఊళ్ళో అనౌన్స్మెంట్ చేసింది వాడు తీసుకొని వెండి. ఏమని చేశాడు వాడు? సాయంత్రం బయటకు వస్తే పులిహార ప్యాకెట్ పంచుతాను ఏమన్నా చెప్పాడు వాడు. బయటకు వస్తే చంపేస్తామని క్లారిటీగా చెప్పాడు కదా. ఓకే, వాడు ఎవడో రాక్షసుడు అన్న విషయం ఒప్పుకుందాం. అలాగని ఏదో ఒక రూల్ పెట్టాడు, పాటిస్తే అయిపోయింది కదా. మాట్లాడుకుంటూ ఉంటే రెడ్డిగాడి సైనికులు కొంతమంది వస్తారు, వీళ్ళిద్దరిని చంపేద్దామని. కాంగాడు ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. ఇటు పక్క ఈ కాంగాడిని మనోడు మేడ మీద కలుస్తాడు. అంటే వీడికి తెలీదు వెనక నుంచి బండరాయి కొట్టింది ఈడే అని. షార్ప్ గా కొట్టాడు. ఆ బండరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయం కూడా వాడికి తెలియదు. అయితే మనోడు ఆ పుస్తకంలో కథ చదువుతూ ఉంటే అర్థమైంది ఆ రెడ్ కలర్ సిపాయి మన కాంగాడే అని చెప్పి ఈయన్ని పెట్టి రాశాడని. కథలో వాడు తలకి దెబ్బ తగిలి ఉంటది కదా, మనోడు కూడా దెబ్బ తగిలింది తలకి. అయితే పుస్తకం చదువుతుంటే మనోడికి అర్థమైపోయింది వాడు కథలో ఏం రాస్తున్నాడు, బయట కూడా నిజంగా అదే అవుతుందని. ఇంకో పక్క ఈ కథలో టాంజరిన్ పాప బతికే ఉంది. ఆ పాపను చంపేయడానికి ఆ సైనికులు చాలా మంది వచ్చారు. వాడు ఇంకా కాంగ్ను పట్టుకుని ఏదో ఒకటి చేసి ఆ పాప బతికేలా చేయరా, యుద్ధంలో వీళ్ళే గెలిచేలా చేయరా అని చెప్పి అడుగుతుంటాడు. అలా చేస్తే పాప కూడా ఒరిజినల్ లైఫ్ లో వచ్చేస్తుందేమో అని. ఇప్పుడు మళ్ళీ ఎదో కథలోకి వెళ్తాం. కథలో ఫైట్ స్టార్ట్ అవబోతుంది. స్టార్ట్ అయ్యే టయానికి మన కాంగడి బాడీ మీద కవచం ఉంటలా, ఆ కవచం ఊడిపోయి బయటకు వచ్చేస్తుంది. అది బయటకు వచ్చి ఒక పెద్ద సిపాయి లాగా, చూడడానికి కొంచెం గజ్జున్నట్టు ఉంటది, ఏదో ఒకటి ఒక సిపాయి లాగా ఒక కత్తి పట్టుకొని చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు అలా వెళ్ళిపోయి అడ్డొచ్చిన వాళ్ళందరినీ కోసుకుంటూ వెళ్ళిపోద్ది. అదే ఆ ముసలోడి మీద ఉన్నప్పుడైతే వాడి బాడీ మీద చచ్చిపోయినట్టు పడుంది. కనీసం కత్తితో పడుతుంటే చెయ్యి కూడా అడ్డం పెట్టలా. ఇక్కడ చూస్తే బయటకు వచ్చి మరి ఫైట్ చేస్తున్నాం ఇలా కాపాడడానికి. ఇప్పుడు ఫైట్ అంతా కంప్లీట్ అయిపోయేటప్పటికి మనోడికి ఏం తెలిసిద్ది, కాంగాడు ఎలా ఊగితే ఆ కవచం కూడా అలాగే ఊగుతుంది. ఎంతైనా ఓనర్ కదా. ఓకే, మన కాంగాడు యంగ్ కాబట్టి వాడు ఊపే దీనికి వచ్చిందేమో. మేబీ ఆ ముసలోడు ఊగలేడు కదా, వాడి వల్లే కవచం కూడా ఊగలేకపోయిందేమో. ఇప్పుడు మనం ఒరిజినల్ ప్రపంచంలోకి వచ్చేస్తే ఆ గువాన్ గడు లింగంకి ఫోన్ చేసి నేను ఇంకా నుంచి కాంగాడిని కాపాడబోతున్నాను, మీలో ఎవరికైనా దమ్ముంటే వచ్చి వాడిని ఏమైనా చెయ్యగలగండి, నేను వాడిని కాపాడుతూ ఉంటా అని చెప్పి ఫోన్ పడేస్తాడు. అసలు ఎవడడిగాడుగా నిన్ను? ఆ మేడ మీదో కిందో ఎక్కడో కూర్చోబెట్టి కథ కంప్లీట్ చేయించుంటే అయిపోయింది కదా. ఇప్పుడు గెలుక్కొని మరి ఆ లింగంతో మళ్ళీ ఆ వాడితో మాట్లాడే అవసరం ఏముంది? వీడి చేత కూర్చోబెట్టి ఇప్పుడు కథ రాయిస్తూ ఉంటాడు. అప్పుడే మా లింగం ఇక్కడికి వచ్చేసి గోడ చోటన వింటూ ఉంటుంది వీళ్ళు ఏం మాట్లాడుతున్నారని. కాంగడు ఏం చెప్తాడు, కాంగ్ వాళ్ళ డాడీ ఇంకా లింగం వాళ్ళ ఓనర్ ఉన్నాడే ముసలోడు, వాళ్ళిద్దరు బిజినెస్ పార్ట్నర్స్ అంట. కాంగ్ వాళ్ళ డాడీకి యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయాడు. ఆ బిజినెస్ పార్ట్నర్ ఆ ఓనర్ గడి ఏదైనా చేస్తుంటాడేమో అని చెప్పి డౌట్ గా ఉంది. లింగం ఈ మాట విని వెంటనే వాళ్ళ బాసు ఫోన్ చేసి, బాసు మీరు కాంగ్ వాళ్ళ డాడీని చంపేశారా, నిజం చెప్పండి అని అంటుంది. ఆ ముసలోడేమో, నువ్వు అడిగిన క్వశ్చన్లు నా పెళ్ళాం కూడా ఎప్పుడు నన్ను అడగలేదు తెలుసా, నువ్వేదో ఒక ప్రొఫెషనల్ కిల్లర్ అని చెప్పి నేను ఉద్యోగంలో పెట్టుకుంటే ఆ బక్కోడిని చంపే అని చెప్పి సింపుల్ టాస్క్ ఇచ్చా, నువ్వు నా జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని గెలుగుతున్నావు అని కోపంతో ఫోన్ పెట్టేస్తాడు. అయితే ఇప్పుడు లింగం ఒక కారు ఎక్కేసి అక్కడికి వెళ్దామని ఎక్కుతూ ఉంటే సడన్ గా ఎవడో వచ్చేసి లింగం పాపను పట్టుకుంటాడంతే. కరెంట్ షాక్ ఉంగని కొట్టేసిద్ది. ఆ వానగాడే పంపించాడు కావాలని లింగని పెట్టుకోమని. ఇంకా వెంటనే వాడు బండి లోపల పడేసి వీళ్ళ దగ్గరకు వస్తాడు. అంటే మన కాంగాడు గువాను ఇద్దరు లైబ్రరీకి వచ్చి ఉంటారు లేండి, మిగతా కదా కంప్లీట్ చేద్దామని చెప్పి. ఇంట్లో ఉంటే 3 అట్లా, అక్కడికి వస్తే 3 వచ్చిద్దని వచ్చాడు. ఇక్కడికి వస్తూ ఉంటాడు. మన గువాన్ గాడు కూడా రెడీగా ఉంటాడు. అంటే బ్యాగ్ నిండా బాల్స్, ఏంటవి గోల్ఫ్ బాల్స్ ఏవో బాల్స్ పట్టుకొని రెడీగా ఉన్నాడు. ఎవరన్నా వస్తే బాల్ పట్టుకొని మూతికేసి గుద్దుదామని. ఇంకో పక్క కాంగు అదే కవచం కాంగాడు బొడ్డ పాప రెడ్ మెయిన్ గాడు ఉన్నాడు మెయిన్ వెళ్ళిన వాడిని లేపేద్దామని ఇక్కడ వాడి ఇంటికి వచ్చి ఉంటది. ఇంట్లో లోపలికి వెళ్ళి తలుపు ఓపెన్ చేస్తే చాలా మంది వాళ్ళ రెడ్ సిపాయిలు అక్కడే ఉంటారు. ఇంకా వీడు పని అయిపోయింది, లాస్ట్ గా ఒక పోరాటం చేద్దామని కాంగాడు రండుగా దమ్ముంటే అని కత్తి పైకి లేపుతాడు. ఎవడో లేకడు అందరూ ధ్యానం చేసుకుంటున్నారు. ఏంటి ధ్యానం చేసుకుంటున్నారని కదిలిస్తే అప్పుడు తెలిసిద్ది వీడికి నైట్ టైం విలేజ్ అన్నింటిలో కర్ఫ్యూ పెట్టి బయటకు రాకూడదని చెప్పి. ఎందుకు అంటున్నారు, ఎందుకంటే నైట్ అవగానే వీళ్ళంతా ధ్యానం చేసుకోవాలి. ఒక్కడు కూడా కదిలిచ్చిన లేకడు, అంత స్ట్రిక్ట్ ఉంటుంది ధ్యానం విషయంలో. వాళ్ళ బాస్ రెడ్ మైన్ గడు యాక్సిడ్ నైట్ టైం కూడా పని చేయడు అని చెప్పి బోనస్ ఇస్తా అన్నాడు, జీతం పెంచుతా అన్నాడు, కాళ్ళ మీద కూడా పడిపోయాడు లాస్ట్ కి సిగ్గు లేకుండా. పక్కా ఇల్లు కట్టిస్తా అని చెప్పినా సరే వీళ్ళు ఒప్పుకోవాలి నైట్ టైం పని చేయమంటే. ధ్యానం ఈజ్ ఇంపార్టెంట్ అని. దాని వల్ల రెడ్ మైన్ గాడు నైట్ అయితే చాలు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ బయటకు రాకూడదు అని చెప్పి ఆర్డర్ లో పెట్టాడు. అదే ఈవినింగ్ తర్వాత నుంచి ఇంకో పక్క లైబ్రరీలోకి ఈ గూండా యాదవులు వచ్చేసి ఉంటారు. మనోడు ఆ బాల్స్ తీసుకుని ఒక్కోడి మూతి పగల కొడుతూ ఉన్నాడు. అయితే ఇందాక ఇడు ఎవడో వచ్చాడు కదా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాడు, కంట్రోల్ చేస్తూ లింగం పాపను కూడా పడేశాడు. ఇప్పుడు ఇడు కొన్ని నీళ్లు కింద పడేసి మనోడు
కరెంట్ షాక్ కొట్టడానికి ట్రై చేస్తుంటాడు. ఆ మొత్తం ఏదో మొత్తం అవెంజర్ బ్యాచ్ ని కొత్తగా రెడీ చేయడానికి ట్రై చేస్తున్నట్టున్నాడు. బండగాలతో కొట్టేవాడిని, స్విచ్ బోర్డు లో ఏలు పెట్టి కరెంట్ ని కంట్రోల్ చేసేవాడిని, ఏదో చైనా అవెంజర్స్ అందరినీ క్రియేట్ చేస్తున్నట్టున్నాడు పోగేసి ఆ మొత్తలోడు మొత్తానికి. ఇప్పుడు మనోడికి వాడిని ఎలా ఆపాలో అర్థం కావట్లేదు. కనిపిస్తే అన్ని నీళ్ళు మోహన్ జల్లి కరెంట్ షాక్ కొట్టేస్తున్నాడు. అందుకే దాక్కొని ఆలోచిస్తాడు. అప్పుడే మనోడికి దూరంగా రబ్బర్ గ్లౌజులు కనిపిస్తాయి. అవి చేతికి వేసేసుకుంటాడు. అంటే కరెంట్ గార్డ్ వచ్చి పొరపాటున తగిలినా షాక్ కొట్టకుండా ఉంటది. ఇప్పుడు గ్లౌజులు వేసుకున్నాడు కదా, డైరెక్ట్ కరెంట్ షాక్ దగ్గరికి వెళ్ళి వాడు చేతులు పట్టుకుంటాడు. షాక్ కొట్టట్లా, దగ్గర నుంచే మూతికేసి గుద్దేస్తాడు. వాడు పడిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు ఇక్కడికి ఓ బలవంతుడు వస్తాడు. ఇదిగో ఈ పక్కడే బలవంతుడు. బలం అంటే మామూలు బలం కాదు, ఆల్మోస్ట్ హల్క్ రేంజ్ లో బలం ఉంటది వీడికి. ఓ ఇంత గొప్ప దుష్ట శక్తి ఉన్న దుష్టగాల్ని పెట్టుకుని అసలు వీళ్ళని పంపించుంటే ఈ పాడికి ఆ బక్కోడిని నలిపేసి సుండ చేసుకుని మింగేసి ఉండేవాళ్ళు కదా. వాడిని వదిలేసి కుంకుడుగాలు కొట్టుకునేవాడిని పిలిచి వీడిని సంపండి అని చెప్తున్నారు వీళ్ళు. అసలు చెప్పాలంటే నాకు ఒక డౌట్ ఉందండి. అసలు వాడికి ఎలా వచ్చుంటది, ఆ థాట్ ఎలా వచ్చుంటది మీరే ఆలోచించండి. ఇప్పుడు అందరూ సూపర్ మ్యాన్ అనగానే మీరైనా ఎలా ఆలోచిస్తారు? అబ్బా గాల్లో ఎగురుతాడు, బండవాళ్ళు హల్క్ లాగా ఎగొట్టేస్తాడు, సూపర్ మ్యాన్ లాగా లేజర్ బీమ్స్ వచ్చి చంపేస్తాడు, సూపర్ మ్యాన్ అనగానే ఈ రేంజ్ లో కొత్తగా క్రిష్ అది ఇది అని కూడా ఆలోచిస్తాం. కానీ ఆ డైరెక్టర్ గారు ఇదంతా కాదు, గులకరాలు తీసుకొని కొడితే చచ్చిపోయే శక్తి ఉంది వీడికి. ఎలా వస్తది అసలు? ఎందుకు వచ్చింది వాడికి ఈ ఆలోచన? మనకి ఎందుకు ఇంకా డైరెక్టర్ గారితో అయితే వీడికి హల్క్ శక్తులు ఉన్నాయి కదా, ఈ ఆపలేకపోతాడు మనోడు. రాయిచ్చు కొట్టిన వాడు తగలట్లా. కరెక్ట్ టైంకి మన లింగ్ ఇక్కడికి వచ్చింది. ఆ లింగ్ ఇక్కడికి వచ్చి వాడిని కొట్టి చంపేస్తుంది. ఏంది ఇప్పుడు హల్క్ రేంజ్ శక్తులు ఉన్నాయి వీడికి, వీడిని లింగం వచ్చి చంపేసింది. ఈ డైరెక్టర్ గారు మనల్ని ప్రేక్షకుల్లా కాదు మనుషుల్లా కూడా ట్రీట్ చేయట్లేదండి. అసలు వీళ్ళకి ఇదే ఎక్కువ అన్నట్టు తీసేసాడు. మొత్తం మీద వీళ్ళిద్దరైతే లార్డ్ రెడ్మైన దగ్గరికి వచ్చేసి ఉంటారు. సినిమా స్టార్టింగ్ సీన్ చూసాక అది ఇదే అనమాట. ఓకే ఇడు దేవుడు కాదు రాక్షసుడు. అయితే పోయి ఇప్పుడు వీడితో మాట్లాడుతూ ఉంటాడు రాక్షసుడితో. రాక్షసుడికి చూసి వాడిని గుర్తుపెట్టి కాంగు ఏంది కాంగు ఇప్పుడు వచ్చేవాడికి ఎన్ని రోజులైంది నేను చూసి, నేను ఎవరు అనుకుంటున్నావు, నేను నీ బాబాయిని. రాక్షసుడే చెప్తుంటాడు నీ డాడీ నేను సొంత అన్నదమ్ములం, ఈడే ఎట్టున్నాడంటే వీళ్ళ అన్న ఎట్టుంటాడు, అసలు వీళ్ళ అన్నకి కాంగడ్ ఈడెట్ట పుట్టాడు, అట్టెట్ట పడతాడు అసలు ఈడు. ఇప్పుడు ఈ రాక్షసుడు వల్ల ఈడైతే మన కాంగడ్ని ఎత్తకపోయి చెట్టు దేవి తీసుకుపోయి చెట్టు చూపిస్తాడు. కాంగడ్ అడుగుతాడు ఏంది ఇప్పుడు చెట్టుకాయలు తింటే నేను కూడా నీలాగా అయిపోతానా అంటే కాదు, ఈ రాక్షసుడు నిద్రపోతుంటే డిస్టర్బ్ చేస్తాడని చెప్పి వాళ్ళ అన్నని కాంగు వాళ్ళ డాడీని చంపేశాడంట. చంపేసి చెట్టు కింద నాటేశాడంట. ఇదిగో మీ డాడీ కావాలంటే దండం పెట్టు, ఇదిగో ఈ చెట్టే మీ డాడీ, దండం పెట్టు డాడీకి అని చెప్పి అంటాడు. దీని తర్వాత ఇంకా ఫైట్ స్టార్ట్ అయిపోద్ది. ఆ కవచం కూడా బయటకు వచ్చేసి ఫైట్ మొదలైద్ది. ఇంకా ఫైట్ స్టార్ట్ అవగానే ఏం చేస్తామండి, మనిషి అన్నాడు ఏమైనా చేయగలవాడిని, రాక్షసులు కూడా ఏం చేయలేడు ఆ రాక్షసుడిని. అప్పుడే ఈ పాప వచ్చి ఫ్లూట్ వాయించడం స్టార్ట్ చేసిద్ది. ఎందుకంటే వాళ్ళ నాన్న నీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఈ ఫ్లూట్ వాయించు అని చెప్పాడంట. ఆ ఫ్లూట్ వాయించడం మొదలు పెట్టగానే ఏం కాదండి వీడు ఆ పాపని ఆ ఫ్లూట్ ను కూడా మింగేస్తాడు. ఇంకో పక్క ఒరిజినల్ ప్రపంచంలో ఆకురవుడి గడి ఇంకోటి ఎవడో సింపుల్ ఆకురవుడి, జస్ట్ బేసిక్ గా కళ్ళు మెరుస్తా ఉంటాయి, నైట్ టైం కూడా కళ్ళు కనిపిస్తాయి, అంతే వీడికి ఉన్న శక్తులు. వాడు అలా వెళ్ళి వెనక నుంచి కాంగాన్ని కత్తితో పొడిచేస్తాడు. అయిపోయిందండి. ఇది కదా ఫస్ట్ చేయాల్సిందే, వీడిని కదా ఫస్ట్ పెట్టుకోవాల్సిందే. ఒక ఏదో ఒకటి చేసి కాంగాన్ని హాస్పిటల్కి ఎత్తపోతాడు. మనోడు ఇప్పుడు వాడు ల్యాప్టాప్ తీసుకుంటాడు. కథ క్లైమాక్స్ దాకా వచ్చేసింది, ఎలా కంప్లీట్ చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఎవడైనా కంప్లీట్ చేసేయచ్చా, ఏదైనా రాసేయచ్చు. ఇంకా వాడెందుకు బండదైతే వాడిని కొట్టేసి ఈడే కథ రాసుకొని వాళ్ళ కూతురుని కాపాడితే అయిపోద్ది కదా. సరేలే ఈ ముసలోడికి ఆ విషయం తెలియదు. ఇక్కడికి వచ్చి ఏదైతే నా పని అయిపోతుంది, నిన్ను కాంగాన్ని ఇద్దరిని లేపేస్తాం, ల్యాప్టాప్ నాకు ఇచ్చే అంటాడు. మనోడేమో కథ కంప్లీట్ చేసేస్తూ ఉంటాడు. మెయిన్ కథలో ఇప్పుడు ఏమైందంటే రాక్షసుడు కాంగాన్ని చంపేసే టైంకి ఓవాన్ గాడు వల్ల రెడ్ సేపాయి గాడు వాడు మిషన్ గన్ ఎత్తుకొస్తాడు. మిషన్ గన్ తో కాలుస్తూ ఉంటాడు. అప్పుడే కాంగాడు రెడ్ మెయిన్ గాడి నెత్తి మీద ఎగ్జాక్ట్ డిప్ప మధ్యలో ఒక కత్తి ఉంటది. ఆ కత్తిలో అయితే పోతాడేమో అని చెప్పి పొయ్యి ఎగురుకుంటా పోయి దాన్ని పట్టుకుంటాడు. రెడ్ మెయిన్ గాడు అది చూసి అమ్మో ఇడు కాదు నేను హీరో అవ్వాలని వాడు కూడా పోయి పట్టుకుంటాడు. ఇప్పుడు ఆ కత్తిని కిందకి లాగి రెడ్ మెయిన్ గాడిని 2 ముక్కలు చేసేస్తాడు. వాడి లోపల నుంచి ఆత్మలు పోతాయి. ఇంత పెద్ద పర్సనాలిటీ ఒక ఆత్మ ఉంటదా, అన్ని ఆత్మలు ఉంటాయి, లోపల నుంచి ఆత్మలన్నీ పోతాయి. వాడు పోగానే ఇటు సైడ్ ఓ ముసలోడు కూడా హార్ట్ అటాక్ వచ్చి పోతాడు. మరి క్లైమాక్స్ లో వచ్చి వెళ్ళనగానే ఓ పెద్ద స్పీచ్లు ఎత్తుంటారు. అది ఇవ్వకుండా ల్యాప్టాప్ లాక్కపోయి ఉంటే పని అయిపోయేది. స్పీచ్ ఇచ్చే టైంకి వాడు అక్కడ కథ కంప్లీట్ చేసి ఇటు చచ్చిపోయాడు. ఆ టైం కరెక్ట్ గా బయట ఎవరో పాట పాడుతూ ఉంటాడు. మన గోవాన్ గాడు బయటకు పోతే వాళ్ళ కూతురు పాట పాడుతుంది. అంతే దొరికేసింది. రోజు హాస్పిటల్ చుట్టుపక్కల దిగుతుందంట వాళ్ళ పాప. అయితే దమ్ముంటే మీలో ఎవరైనా అసలు ఈ కథలో మనకి ఏం చెప్పాలనుకున్నాడు చెప్పండి, నాకైతే తెలియదు. ఎక్కడదో సినిమా అయిపోయింది. చేస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.